సామాజిక రంగంలో, సామాజిక సేవ రంగాలలో ఏదైతే ఈ దేశంలో అంటరానితనం ఒక 40 ఏళ్ల క్రితము చాలా వెనుకబడినటువంటి ఒక రకంగా చూసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ తెగలని మాకంటూ సపరేట్ మాకొక రిజర్వేషన్ కావాలి రాజ్యాంగబద్ధంగా, మాకంటూ సమాజంలో గుర్తింపు పొందాలి, ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు కూడా మాకు సమానంగా అందాలని చెప్పేసి గత 30 ఏళ్ళుగా ఒక ఆర్గనైజ్ స్థాపన చేసి వారు బలహీన వర్గాల కోసము, ప్రజల కోసము, దాంతో పాటుగా సామాజిక కార్యక్రమం ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఎదుగుదల స్కీము ఆరోగ్యశ్రీ, వాళ్ళ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మందకృష్ణ మాదేవ్ గారు వాళ్ళు పోరాటం చేసి మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఆరోగ్యశ్రీ సేవలు అంటున్నారు అంటే వారు మందకృష్ణ మాదేవ్ గారి సేవ సామాజిక సేవ. ఇవాళ బలహీన వర్గాలు సేవ చేసినందుకు గాను వారికి వారి పోరాటానికి ఈ యొక్క 76వ గణతంత్ర దివస్ సందర్భంగా వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలా ఒక సామాన్య ప్రజలు ఉద్యమం చేస్తే ఒక ఏదైతే పార్లమెంట్ సెంటర్ హాల్లో రాష్ట్రపతి నుంచి కూడా వీళ్ళు అవార్డు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆదర్శంగా తీసుకొని ఏదైతే న్యాయం జరిగిందో ఆ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలి. వాళ్ళ ఆదర్శం తీసుకొని ఈ యొక్క గ్రామాభివృద్ధి కోసము, ఈ యొక్క మండలాభివృద్ధి కోసము, ఈ సామాజిక అభివృద్ధి కోసము, ఈ పాఠశాల అభివృద్ధి కోసం కూడా మీ అందరూ ముందుకెళ్లాలి. మాట్లాడుకోవడం అనేది నిమిషాలు గంటలు గడిచిపోతాయి. కాబట్టి పిల్లలు చెప్పే విషయం ఒకటే, డిసిప్లిన్, చదువు అని ముందుకెళ్ళి ఈ యొక్క ఊరికి మంచి పేరు తీసుకోవాలని కోరుతూ ఈ సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ లా ఎవరు ఫస్ట్ వచ్చినా వారికి కీర్తి శేషులు మా నాన్నగారు బక్కి చెన్నయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం నేను బతికిన రోజులు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా 5,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. సెకండ్ ప్రైజ్ కూడా 2,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను. మా నాన్నగారి పేరు పైన 100% మా నాన్నగారు స్మారకంగా ఎవ్రీ ఇయర్ ప్రతి బ్యాచ్ కూడా ప్రథమ బహుమతి 5,000 రూపాయలు ప్రోత్సాహకంగా 2 బహుమతులు అందిస్తానని చెప్పేస్తూ స్కూల్ కార్యక్రమాలు ఏం అవసరాలున్నా ఏమున్నా మా వంతుగా మేము కృషి మీకు అందిస్తాం, ఆర్థిక అభివృద్ధి కూడా అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, వారి యొక్క పాఠశాల యాజమాన్యానికి, గ్రామ పెద్దలకు, వేదిక ముందున్న చిన్నారులకు కూడా మరొకసారి 70వ గణతంత్ర శుభాకాంక్షలు చేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మహాత్మా గాంధీ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, భగత్ సింగ్ కి, ఆజాద్ చంద్రశేఖర్ కి, కొండా లక్ష్మణ్ బాబూజీకి, కానిస్టేబుల్ కిష్టన్నకి, చాకల ఐలమ్మకి,